భారతదేశంలో స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఒక రాజు మాత్రమే కాదు, ఒక ధర్మ సంరక్షకుడు, ప్రజాహిత పాలకుడు, గొప్ప సైనిక వ్యూహకర్త, ఆధ్యాత్మిక చైతన్యవంతుడు. బానిసత్వంలో ఉన్న సమాజానికి స్వాభిమానం నేర్పిన మహానుభావుడు. ధర్మాన్ని కాపాడుతూ, ప్రజల్ని రక్షిస్తూ, న్యాయపాలనతో రాజ్యాన్ని నిర్మించిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన జీవితాన్ని జననం నుండి చివరి దశ వరకు ప్రతి అంశాన్ని మనం తెలుసుకుందాం. 1630వ సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తారీఖు నాడు మహారాష్ట్రలోని శివనేరి కోటలో షహాజీ భోంస్లే మరియు జీజాబాయి దంపతులకి పుట్టిన శిశువే శివాజీ. జీజాబాయి గొప్ప భక్తురాలు. ఆమె భవానీ మాతను ప్రార్థిస్తూ ధర్మ రక్షకుడైన కుమారుణ్ణి కోరుకుంది. శివాజీ చిన్ననాటి నుండి అసాధారణ లక్షణాలు చూపించారు. ఆయన కళ్ళల్లో ధైర్యము, హృదయంలో భక్తి, మనసులో స్వరాజ్య సంకల్పం దాగి ఉన్నాయి. జీజాబాయి రామాయణం, మహాభారతం కథలు చెప్పి శివాజీని ధర్మము, న్యాయము, వీరత్వం వైపు తీసుకెళ్ళింది. ఆ బోధనతో అతను అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొందాడు. వీరికి తోడుగా దాదాజీ కొండదేవ్ ఆయనకి పరిపాలన మరియు యుద్ధ విద్యలు నేర్పించారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతం ఆదిల్ షాహీ మొఘల్ పాలన ఉంది. ప్రజలు భారమైన పన్నులు, అన్యాయ పాలనతో బాధపడుతున్నారు. యువ శివాజీ ఒక సంకల్పం చేశారు. ఈ భూమి ప్రజలదే, హైందవ స్వరాజ్యం స్థాపించాలి అని గట్టిగా కోరుకున్నారు. 1645లో టోర్నా కోటను స్వాధీనం చేసుకోవడం ద్వారా మొదటి విజయాన్ని సాధించారు. తర్వాత రాజ్గఢ్, పురందర్ వంటి కోటలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వరాజ్యం అనే ఆలోచన అప్పట్లో విప్లవాత్మకమైంది. బీజాపూర్ సుల్తాన్ అఫ్ఘన్ ఖాన్ను శివాజీని చంపడానికి పంపాడు. ప్రతాప్గఢ్ వద్ద ఇద్దరు కలుసుకున్నారు. అఫ్ఘన్ ఖాన్ కపటంగా దాడి చేయడానికి ప్రయత్నించారు, కానీ శివాజీ తన వాగ్నతతో అతన్ని సంహరించారు. ఇది కేవలం యుద్ధ విజయం కాదు, ఇది ధైర్యానికి చిహ్నం. ఔరంగజేబ్ శక్తివంతమైన చక్రవర్తి. పైస్తా ఖాన్ను శివాజీపై పంపాడు. శివాజీ రాత్రి పూణేలో దాడి చేసి పైస్తా ఖాన్ను గాయపరిచాడు. సూరత్ నగరంపై దాడి చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకున్నాడు. అతని ఆగ్రాలో నిర్బంధించారు. ఔరంగజేబ్ ఆయనని అవమానించాడు, కానీ తెలివిగా పండ్ల బొట్టలలో దాక్కుని తప్పించుకున్నాడు. ఇది చరిత్రలో గొప్ప వ్యూహాత్మక సంఘటన. 1674వ సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో ఘనంగా పట్టాభిషేకం జరిగింది. ఆయనకు ఛత్రపతి బిరుదు ప్రదానం చేశారు. హైందవ స్వరాజ్యానికి అధికార రూపం వచ్చింది. ఇది కేవలం ఒక రాజ్యాభిషేకం మాత్రమే కాదు, ఇది స్వాభిమానానికి పునర్జన్మ. శివాజీ యొక్క గొప్ప పరిపాలన దక్షకుడు. అతని వద్ద అష్ట ప్రధాన మండలి ఉంది. ఏంటి అష్ట ప్రధాన మండలి అంటే? పేష్వా, అమాత్య, మంత్రి, సుమంత్, సచివ, సేనాపతి, న్యాయాధిపతి, పండితరావు. వీరు తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటి? దాదాపు 300 కోట్ల పైన నిర్మించారు. గెరిల్లా యుద్ధ తంత్రం తెలిసిన వ్యక్తి, గూఢాచారి వ్యవస్థలో నిపుణులు, అవినీతి నియంత్రణ కోసం ఎంతో కష్టపడ్డారు. న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకొని రావడం జరిగింది. ఆర్థిక విధానంలో కూడా గొప్ప మార్పులు వచ్చాయి. రైతులకి భూమి రక్షణ ఇవ్వడం జరిగింది. పన్ను విధాన సంస్కరణ చేశారు. మధ్యవర్తుల తొలగింపు చేయడం వలన రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. సముద్ర నౌకాదుల స్థాపన కూడా చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే వారికి వ్యాపార రక్షణ కూడా కల్పించారు. ఆ విధంగా వారి పాలనలో ప్రజలందరూ కూడా ఆర్థిక సుస్థిర జీవితాన్ని పొందారు. శివాజీ ఆధ్యాత్మికంగా కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఒక గొప్ప దేశభక్తుడు. సమర్థ రామదాస్ ఆయనకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడు. దేవాలయాల పునరుద్ధరణ కోసం పోరాడారు. ముస్లింల మసీదులని కాపాడారు. మత సహనాన్ని పాటించారు. స్త్రీలను దేవీ స్వరూపంగా గౌరవించడం జరిగింది. అదేవిధంగా యుద్ధంలో మహిళలకి రక్షణ కల్పించారు. కుల వివక్షల గురించి తగ్గించడానికి వీరు ఎంతో కృషి చేయడం జరిగింది. ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించారు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో వీరు పరమర్దించారు. అప్పటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. కానీ ఆయన ఆత్మ, ఆయన ఆలోచన మాత్రం శాశ్వతం. మరాఠా సామ్రాజ్యానికి పునాది పడ్డది. స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి కల్పించారు. ధర్మ పాలనకి ఆదర్శాన్ని అందించారు. ప్రజాస్వామ్యానికి
పునాది వేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజు మనకేం నేర్పించారో ఒకసారి చూద్దాం. ధర్మంతో పరిపాలించాలని చెప్పారు. ప్రజల కోసం పోరాడాలని చెప్పారు. స్వరాజ్యం ప్రతి మనిషి యొక్క హక్కు అని చెప్పడం జరిగింది. జై భవానీ, జై శివాజీ.